అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నెంబర్తో అనుసంధానం చేయాలన్నారు. దీనివల్ల ప్రజలందరికీ అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని సీఎం వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని కూడా అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరన్న నిబంధనలను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధన కారణంగా తెల్ల రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధుల విడుదలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుసంధానంగా ఉన్న బోధనా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు 270 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.